సూర్యాపురం అనే ఒక చిన్న పల్లెటూరులో సూర్యం, రంగమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వారిద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణం. వారికి ఉన్నదానితోనే సంతృప్తిగా, సంతోషంగా జీవించేవారు. ఊరి చివర ఉన్న చిన్న పూరి గుడిసెలో వారు నివాసం ఉండేవారు. సూర్యం పొలం పనులు చేసుకునేవాడు. రంగమ్మ అతనికి చేదోడు వాదోడుగా ఉండేది. వారు పండించిన కూరగాయలను ఊరిలో అమ్ముకుని జీవనం సాగించేవారు. వారి పట్ల ఊరి జనాల ప్రవర్తన మాత్రం చులకనగా ఉండేది. వారి పేదరికం కారణంగా ఎవ్వరూ వారిని లెక్కలోకి తీసుకునేవారు కాదు. ఒకరోజు ఉదయం రంగమ్మ సూర్యానికి భోజనం గిన్నె ఇచ్చింది. రంగమ్మ, ఏమండి, మధ్యాహ్నం వరకు నేను పొలం దగ్గరికి వస్తాను, ఈలోపు మీరు తినేయండి. సరే రంగమ్మ, నువ్వు రావడం ఆలస్యమైతే నేను నీకోసం చూస్తాను. లేదు, నేను తొందరగానే వస్తాను. కూరగాయలమ్మి నేను కూడా పొలం దగ్గరికే వస్తాను. చాలా సంతోషం, నువ్వంటేనే నాకు బలం. దారిలో ఆమెకు ఊరి పెద్ద కూతురు రాణి ఎదురైంది. ఏమే రంగమ్మ, ఈ బుట్టలో మట్టి తప్ప ఇంకేమైనా ఉందా? ఈసారి కూరగాయలు అంతా బాగున్నట్టు లేవు. లేదక్క, నా కష్టాన్ని నేను నమ్ముకుంటాను. ఈసారి కూడా మంచిగానే పండాయి. నీ కష్టం సంగతి నాకు తెలుసులే. నీలాంటి వాళ్ళు ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. రంగమ్మ ఆ మాటలకు బాధపడి ఏమీ మాట్లాడకుండా ముందుకు నడిచింది. ఊరి మధ్యలోకి వెళ్ళాక ఒక ఆవిడ ఉష చూసి, ఏమే రంగమ్మ, నీకిల్లు కూడా లేదు కదా, మీ ఇద్దరికే పూర గుడిసే కదా. ఆ గుడిసెలోనైనా మాకు ఉన్న సంతోషం మీకు లేదక్కా. ఏమే, నీ నోరు ఎక్కువైపోతుంది, వెళ్ళి నీ పని చేసుకో. రంగమ్మ మౌనంగా వెళ్ళిపోయింది. ఈ అవమానాలు ఆమెకు కొత్తేమీ కాదు. ప్రతిరోజు ఎవరో ఒకరి దగ్గర చులకన మాటలు వినడమే ఆమె జీవితంలో ఒక భాగమైపోయింది. మధ్యాహ్నం రంగమ్మ పొలం దగ్గరికి వచ్చింది. ఏమండి, అంతగా కష్టపడి కూరగాయలు పండించినా అందరూ మనల్ని చులకనగా చూస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు రంగమ్మ, మనం నిజాయితీగా బతుకుతున్నాం. నిజమే, కానీ ఒక్కోసారి చాలా బాధగా ఉంటుంది. సంతోషంగా ఉండు, ఈ బాధలన్నీ మన జీవితంలో ఒక భాగం మాత్రమే. ఆ మాటలకు రంగమ్మ సంతోషపడింది. రాత్రి భోజనం చేస్తూ సూర్యం రంగమ్మతో, రంగమ్మ, మనకి జీవితంలో అంతా మంచి జరుగుతుంది. కష్టపడి పనిచేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం అన్నాడు. నిజమే అండి, నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆ తర్వాత కొన్ని నెలలు గడిచిపోయాయి. ఊర్లో ఒక పెద్ద రైతు రమణాజీ కొత్త టమాటా రకం పండించాడు. దానికి మంచి ధర వస్తుందని చెప్పాడు. రంగమ్మ, మనం కూడా ఆ కొత్త రకం టమాటాలు పండిద్దామా? అయ్యో, అదెలా అవుతుంది? మన దగ్గర డబ్బు లేదు కదా, దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. నువ్వు భయపడకు, ఎలాగైనా విత్తనాలు కొందాం. వాటిని పండించి మనం కూడా ధనవంతులు అవుతాం. వారు నగలన్నీ అమ్మి వాటితో టమాటా విత్తనాలు కొన్నారు. ఇవన్నీ అమ్మివేస్తే మనకి ఏం మిగులుతుంది? నా నమ్మకం, ఈసారి మనకు డబ్బులు వస్తాయో లేదో తెలియదు, కానీ మన ఆశ మాత్రం వదులుకోకూడదు. రంగమ్మ ఆ మాటలకు నవ్వింది. టమాటా విత్తనాలు చల్లి దానికి నీరు పోసి వారు కష్టపడి పనిచేశారు. ఆ పొలంలో వారికి ఎన్ని కష్టాలు వచ్చినా వారు పట్టుదలతో పనిచేశారు. ఉదయం సాయంత్రం కూడా వారు పని చేస్తూనే ఉన్నారు. చాలా కష్టంగా ఉందండి, ఈసారి కూడా మనం గెలిచి వారందరికీ సమాధానం చెప్దాం. అవును రంగమ్మ, మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది. వారి కష్టం ఫలించి కొన్ని రోజులకి టమాటా మొక్కలు పెరిగాయి. ఒకరోజు రాణి ఆ పొలం వైపు వచ్చి, ఏవే రంగమ్మ, ఈ టమాటాలు పండవు, నేను చెప్పినా వినకుండా ఎందుకు ఈ కష్టాలు అని అడిగింది. అక్క, కష్టాలు ఉంటేనే కదా మనం ఆశయ సాధనలో విజయం పొందేది. రాణి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమండి, మనమందరికీ మంచిగానే ఉన్నాం, కానీ వారు మనల్ని ఎందుకు ఇలాగే చూస్తున్నారు? రంగమ్మ, వాళ్లకు మన పరిస్థితి తెలియదు. మనం ఇప్పుడు ఏమన్నా వాళ్లకు అర్థం కాదు. మనం చేసి చూపించాలి. నిజమే అండి, కానీ నాకు ఇంకా బాధగా ఉంది. నిజమే, బాధగా ఉంటుంది, కానీ మనం దానికి అలవాటు పడాలి. సూర్యం, రంగమ్మ కలిసి టమాటో పండించి కూరగాయలని అమ్ముతూ జీవితాన్ని సాగించారు. వారికి ప్రతి సంవత్సరం కొత్త కొత్త టమాటా రకాలను పెంచుతూ ఉండేవారు. ఆ టమాటో రకాలు కూడా వారికి బాగా లాభాలు సంపాదించి పెట్టాయి. అయ్యో, ఈ సంవత్సరం మనకు చాలా లాభాలు వచ్చాయి. నువ్వు ఎందుకు అలా అంటున్నావు రంగమ్మ? మనం ఓడిపోలేదు. మన కష్టం ఫలించి మన జీవితంలో సంతోషం కలిగింది.
ఒకరోజు ఆ ఊరిలోనే ఒక బంధువు వచ్చి అయ్యో సూర్యం, నీకు ఇంత కష్టం ఎందుకు అని అడిగారు. ఏం లేదు బాబాయ్, నా కష్టం ఫలించి నాకు ఆనందం కలిగింది. ఆ మాటలకు ఆ బంధువు ఆశ్చర్యపోయారు. ఆ తరువాత సూర్యం, రంగమ్మ ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేశారు. వారు ఒక చిన్న ఇంటిని కొనుక్కున్నారు. ఒక కారు కూడా కొనుక్కున్నారు. సూర్యం ఇప్పుడు వ్యాపారవేత్తగా ఎదిగిపోయాడు. రంగమ్మ, మనకి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, కానీ మనం ఎప్పుడూ ఒకరికొకరం అండగా ఉన్నాం. అవునండి, మనం ఒకరికొకరం అండగా ఉన్నాం కాబట్టే మనం ఈ విజయాన్ని సాధించాం. ఆ తరువాత రంగమ్మ ఒకరోజు పడుకుని ఉండగా ఆమెకు తన నగలన్నీ గుర్తుకొచ్చాయి. ఆమె ఆ నగలన్నీ వెతుకుతుండగా సూర్యం వచ్చి, ఏంటి రంగమ్మ, ఈ మధ్యన ఎప్పుడూ నగల గురించి ఆలోచిస్తున్నావు అని అడిగాడు. అయ్యో, అప్పుడు నేను నా నగలను అమ్మేసినందుకు చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు మన దగ్గర చాలా ఉన్నాయి కదా. నిజమే రంగమ్మ, ఈ విజయం మన ఇద్దరిది. నువ్వు నాకు సహాయం చేసి నా జీవితంలోకి వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ఆ మాటలకు రంగమ్మ సంతోషపడి నవ్వేసింది. ఒకరోజు తమ ఇల్లు దగ్గరికి వచ్చి ఉషా వారిని చూసి ఆశ్చర్యపోయి, రంగమ్మ, ఏంటిది? మీరు పూరి గుడిసెలో ఉండేవారు కదా, ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టుకున్నారు అని అడిగింది. ఏమయ్యా సూర్యం, మీ ఇల్లు చాలా బాగుంది. అవును రాణిగారు, మా కష్టం ఫలించి మాకు మంచి ఇల్లు దొరికింది. అయ్యా సూర్యం, నేను కూడా మీ పొలంలో పని చేస్తాను, నాకు కొంచెం సహాయం చేయగలరా? తప్పకుండా ఉషా గారు, మీకు నేను సహాయం చేస్తాను. ఉషా సంతోషపడి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి సూర్యం, రంగమ్మ పడుకున్నప్పుడు రంగమ్మ, మనం చాలా కష్టపడ్డాం కదా అని అడిగాడు. అవునండి, మన కష్టం ఫలించి మనకు మంచి జీవితం దొరికింది. ఆ మాటలకు సూర్యం సంతోషపడి రంగమ్మని పట్టుకుని, నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అన్నాడు. రంగమ్మ ఆ మాటలకు మురిసిపోయి, మీరు నా జీవితంలోకి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అన్నది. వారు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా ఉండి ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకున్నారు. వారి జీవితం కష్టాలతో నిండినా వారు ఎప్పుడూ ఒకరినొకరు వీడలేదు. అందుకే వారి జీవితం చివరికి సంతోషంగా ముగిసింది. ముగింపు. ఈ కథ భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యతను, ఒకరికొకరు తోడుగా ఉండడాన్ని తెలియజేస్తుంది. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా ఉంటే ఎలాంటి సమస్యలైనా పరిష్కరించుకోవచ్చు. వారి జీవితం కష్టాలతోనే నిండినా వారు ఎప్పుడూ ఒకరినొకరు వీడలేదు. అందుకే వారి జీవితం చివరికి సంతోషంగా ముగిసింది. రాజోలు అనే గ్రామంలో వెంకయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. చుట్టుపక్కల చిన్న లంక గ్రామాల ప్రజలందరూ అతని దగ్గరే కావలసిన వస్తువులు కొనుక్కుంటూ ఉండేవారు. అతని దగ్గర మంచి నాణ్యమైన వస్తువులు ఉండడంతో కొంచెం ధర అటు ఇటు అయినా కూడా జనాలు అతని దగ్గరే కొనేవారు. దాంతో అతని దగ్గర డబ్బు బాగానే వస్తుండేది. ఆ డబ్బును చూసుకుని అతనికి కొంచెం గర్వంగా ఉండేది. అతని దగ్గర పనిచేసే వాళ్లను సరిగ్గా చూసేవాడు కూడా కాదు. ఒకరోజు, ఏమండి, ఈ చీటీలో ఉన్న సరుకులు కట్టి ఉంచండి, నేను మిగతా పనులు చూసుకొని వస్తాను. అలా ఏం కుదరదు, నీకు కావాలంటే నిలబడి తీసుకెళ్ళు. మీకు సరుకులు కట్టి మీరు రాకపోతే అవి సర్దుకుంటూ కూర్చోవాలి. ఇష్టమైతే తీసుకో, లేకపోతే అడ్డు తప్పుకో, నా బేరం పోతుంది. అలా కనకమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒరే రంగా, ఎక్కడున్నావురా? రంగా పరిగెత్తుకుంటూ వస్తాడు. అయ్యా, భోజనం చేస్తున్నానయ్యా. ఉన్నది 3 పనివాళ్ళు, కనీసం ఒక్కడు కూడా చేతి కింద ఉండరు కదా. అందరికీ ఒకటేసారి ఆకలవుతుందా? ఒకరి తర్వాత ఒకరు తినొచ్చు కదా. అయ్యా, అంటే అది జనాలు ఎవరూ లేరని కలిసి తింటున్నామయ్యా. రేపటి నుండి ఇలా చేస్తే నేను కొత్త వాళ్ళని చూసుకుంటాను. అయ్యా, అలా అనవద్దు, మీ మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం. సరే వెళ్ళు, వెళ్ళి చీటీలో ఉన్న సరుకులు త్వరగా కట్టి అక్కడ పెట్టు. అలా రంగా భోజనం మధ్యలోనే ఆపేసి వెళ్ళి ఆ సరుకులు కడతాడు. అప్పటినుండి రంగాతో పాటుగా పనిచేస్తున్న శివయ్య, రామదాసు కూడా భయపడి వెంకయ్య దగ్గర మరింత జాగ్రత్తగా నడుచుకునేవారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఆరోగ్యం బాలేదని రామదాసు సెలవు తీసుకుంటాడు. ఆ రోజు కొన్ని సరుకుల మూటలు రావడంతో రంగా, శివయ్య కలిపి దించుతూ ఉంటారు. అరే రంగా, ఈ మూటలు మోయలేకపోతున్నానురా. బయట వేరే పని ఏమీ దొరకడం లేదు. అన్నా, బయట అన్ని దుకాణాల్లో ఈ మూటలు దించడానికి కూలివాళ్ళని పెట్టుకుంటారు.
కానీ మన యజమాని ఆ డబ్బు మిగుల్చుకోవడానికి మనతోనే ఈ పని చేయిస్తున్నాడు. ఏంటోరా, దీనివల్ల బాగా నడుము నొప్పి వస్తుంది. నేను పని చేయకపోతే ఏమో ఇల్లు నడవడం కష్టం. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ మూటలు దించుతూ ఉంటారు. అయితే శివయ్య చేతిలో నుండి మూట జారి కింద పడిపోతుంది. అది చూసిన వెంకయ్య కోపంగా వచ్చి అందరి ముందు చెంపదెబ్బ కొడతాడు. అయ్యా, నేను కావాలని చేయలేదు. బరువు ఎక్కువ ఉండటం వలన చేయి జారి కింద పడింది. నోరు ముయ్, బుద్ధి లేని గాడిదా. ఏమన్నా మనకి ఊరికే వచ్చిందనుకుంటున్నావా? ఈ ధాన్యానికి డబ్బు ఎవరు కడతారు ఇప్పుడు? 4 రోజులు కష్టపడి అయినా ఆ డబ్బు నేను కడతాను. కానీ వయసులో నీకంటే పెద్దవాడిని కదా, నా మీద ఎలా చేయి చేసుకోవాలనిపించింది. పైగా నేను మీ నాన్న ఉన్నప్పటి నుండి మీ దగ్గరే పని చేస్తున్నాను. అది కూడా గుర్తుకు రాలేదా మీకు? ధాన్యం మూటని కింద పడేసి పారబోసిందే కాకుండా మళ్ళీ నాకు నీతులు చెప్తున్నావా? నీలాంటి ముసలి నా కొడుకులను పనిలో పెట్టుకోవడం నాకే బుద్ధి తక్కువ. ఎప్పుడో నిన్ను పంపించాల్సింది, ఇంకా బెల్లం కొట్టిన రాయిలాగా అలా చూస్తావు ఏంటి? ఓ ఇక్కడి నుండి. మీలాంటి వాళ్ళ దగ్గర పని చేయడం నాదే తప్పు. మనిషికి విలువ ఇవ్వలేని నువ్వు కూడా మనిషివి కాదు. శివయ్య అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. ఎరా రంగా, నువ్వెందుకు పని ఆపావు? నువ్వు కూడా పోతావా ముసలితో పాటు? లేదు అయ్యా, ఒక్కడినే ఈ మూటలు ఎలా మోయగలను? బయటకెళ్ళి ఎవడో ఒక పనివాడిని తీసుకొనిరా. నాకు అరగంటలో ఈ మూటలన్నీ దుకాణంలో సర్దాలి. ఆ తర్వాత రంగా బయటకు వెళ్లే ఒక పనివాణ్ణి తీసుకుని వచ్చి ఆ మూటలు సర్దిస్తాడు. వెంకయ్య ఆ పనివాడికి కొంత డబ్బిచ్చి పంపిస్తాడు. మూటలు సర్ది అలసిపోవడంతో రంగా 1 నిమిషం పాటు అక్కడ కూర్చుంటాడు. ఎరా రంగా, మంచము దుప్పటి కూడా తెప్పించమంటావా? హాయిగా పడుకోవచ్చు. అది కాదయ్యా, ఆయాసంగా ఉంది అని 1 నిమిషం కూర్చున్నాను. కథలు ఇంటికెళ్ళి మీ పిల్లలకి చెప్పుకో. ఇప్పుడెళ్ళి దుకాణంలో ఉన్న వాళ్ళకి సరుకులు కట్టు. అలా ఆ రోజంతా రంగా ఒక్కడే కొంచెం ఖాళీ లేకుండా పని చేస్తాడు. ఒకరోజు తినకపోతే చచ్చిపోతావా ఏంటి అని తిట్టి పని చేయిస్తాడు. ఆ రోజు సాయంత్రం రంగా శివయ్య దగ్గరికి వెళ్తాడు. అన్నా, ఎలా ఉన్నావు? మన యజమాని నీ పట్ల కనీసం కృతజ్ఞత లేకుండా ప్రవర్తించాడు. నాకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నువ్వు మాట్లాడకుండా ఉండడమే మంచిది అయింది రంగా. లేకపోతే నిన్ను కూడా మెడపట్టి బయటకు గెంటేవాడు. ఏమో శివయ్య, నాకు కూడా అతని దగ్గర ఏమాత్రం పని చేయాలని లేదు. కానీ ఉన్నట్టుండి పని మానేస్తే ఇల్లు గడవటం కష్టం కదా. ఏదో ఒకరోజు వాడికి ఉన్న అహంకారం దిగుతుంది. అప్పుడు అతను చేసిన తప్పేంటో అతనికి అర్థమవుతుంది. ఆ రోజు రావాలని నేను కూడా ఎదురుచూస్తున్నానన్నా. శివయ్య పని మానేయడంతో రంగా రామదాసు మీద పని భారం పెరిగిపోతుంది. ఒకరోజు దుకాణానికి కనకయ్య వస్తాడు. ఇదిగో బాబు, నాకు కొన్ని సరుకులు కావాలి. వాటిని ఇంటికి పంపించగలవా? ఈ ఇంటింటికి ఏం పంపరండి. కావాలంటే కట్టిస్తాం, తీసుకుని వెళ్ళండి. లేదంటే మీ ఇష్టం. సరే, వద్దులే బాబు. కాసేపటికి ఇంకొకరు వస్తారు. బాబు, ఈ సరుకులు కట్టి ఉంచుతావా? మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చేదానికి ఇప్పుడు కట్టి ఉంచడం ఎందుకు? అప్పుడే తీసుకెళ్ళు. పొద్దుని గొప్ప గొప్ప బేరాలు వస్తున్నాయి. సీతమ్మ ఇంకా చిరాకుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెంకయ్య అహంకారపు మాటల వలన అతని దగ్గరికి వచ్చే వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. దానికి పనివాళ్లే కారణమని వాళ్ళని తిడుతూ ఉంటాడు. బాబు, 1 కిలో కందిపప్పు ఇవ్వు. రంగా వెంటనే వెళ్ళి తెచ్చి ఇస్తాడు. బాబు, నేను అడిగింది కందిపప్పు, నువ్వు శనగపప్పు ఇచ్చావు. కొంచెం చూసుకో. యారా గుడ్డి వేధవా, కళ్ళు ఏమైనా గద్దలు పొడిచాయా? పోన్లే బాబు, తప్పులు చేయడం సహజమే కదా. ఇప్పుడు ఏమైంది? మార్చేస్తాడు. నువ్వెవడివి నాకు చెప్పడానికి? నీకు కావాల్సింది తీసుకుని వెళ్ళు. కొనే కిలో కందిపప్పుకి కూడా ప్రతివాడు సలహాలు ఇచ్చేవాడే. నువ్వు ఇలా మాట్లాడితే నీ దుకాణంలో ఎవరు కొంటారయ్యా? కొనకపోతే పోండి. నేనేమైనా మిమ్మల్ని అడుక్కుంటున్నానా కొనమని? దాంతో లక్ష్మయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంకయ్య అహంకారం, మాట్లాడే తీరు నచ్చక అతని దగ్గరికి వచ్చే జనాలు తగ్గిపోతారు. కొన్నాళ్లకు వెంకయ్య దగ్గర పని మానేసిన శివయ్య కొంత అప్పు చేసి ఆ ఊరిలో చిన్న దుకాణం తెరుస్తాడు. దాంతో మెల్లిమెల్లిగా ఊరి ప్రజలు శివయ్య దగ్గరకు వెళ్లడం ప్రారంభిస్తారు.
అది తెలుసుకున్న రంగ రామదాసు సంతోషించి శివయ్య దగ్గరకు వెళ్తారు. అన్నా, కొత్త దుకాణం బాగుంది అన్నా. మేము కూడా వెంకయ్య దగ్గర పని చేయలేకపోతున్నాం. నీ దగ్గర పని ఇవ్వచ్చు కదా అన్నా. లేదురా, నేను మిమ్మల్ని పనివాళ్లలాగా చూడలేను. ఇప్పటి వరకు కలిసి పనిచేశాం. ఉన్నట్టుండి నా కింద ఎలా పనిచేస్తారు? అయ్యో క్షమించన్నా, తొందరపడి అడిగాను. లేదురా, మనం ఇప్పుడు కూడా కలిసి పని చేసుకుందాం. వచ్చిన లాభాల్ని పంచుకుందాం. ఈ దుకాణం పెట్టడానికి కొంత అప్పు చేయాల్సి వచ్చింది. అది తీరిస్తే మనం హాయిగా వ్యాపారం చేసుకోవచ్చు. చాలా ధన్యవాదాలన్నా. అప్పట్నుండి రంగ, శివయ్య, రామదాసు కలిసి వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. త్వరలోనే వారి వ్యాపారం మంచిగా నడవసాగింది. మరోపక్క అహంకారంతో తన దగ్గరకు వచ్చిన వారిని కూడా తిట్టిన వెంకయ్య కొన్ని నెలల్లో బేరాలు లేక వ్యాపారం మూసుకున్నాడు.